ఫ్రెండ్స్ ఒకవేళ మీరు 20,000 దగ్గర బడ్జెట్లో సామ్సంగ్ మొబైల్ చూస్తున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళ A35 5G మొబైల్ అయితే చూడొచ్చు. యాక్చువల్ లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ అనేది 33,000 ఉంది కానీ ఇప్పుడు మనకు అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 19,999 రూపాయలకైతే దొరుకుతుంది. మొబైల్ చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. 1000 నిట్స్ బ్రైట్నెస్ దీనిలో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి దొరుకుతుంది. అంతేకాకుండా ప్రొటెక్షన్ కోసం మనకు గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా IP67 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. అంటే మన మొబైల్ అనేది పొరపాటున నీళ్ళలో పడిపోయినా కూడా మొబైల్కి ఏం అవ్వదు. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని నీళ్ళలో పడేమని చెప్పట్లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది, ప్రీమియం అనిపిస్తుంది. 50+8+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాస్ ని ప్రొవైడ్ చేస్తారు. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. శాంపుల్స్ మీరు చూడండి. మరి ప్రాసెసర్ Exynos 1380 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ప్రైస్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మంచి ప్రాసెసర్. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎరేస్ చేయాలన్నా లేదా సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ గురించి మాట్లాడితే అప్డేట్స్ కూడా మనకు చాలా ఎక్కువ సంవత్సరాల పాటు వస్తుంది. 1 UI ఇచ్చారు కాబట్టి మనకి UI కూడా చాలా క్లీన్గా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh ఇచ్చారు. మనకు 1 డే వరకు ఆరాంగా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది కానీ మనకు ఇందులో బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ప్లస్ మనకు 25 వాట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. మరి ఎవరికైతే సామ్సంగ్ బ్రాండింగ్లో ఒక ప్రీమియం మొబైల్, డ్యూరబుల్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు, విండోలో వెళ్ళినా సరే మనకు డిస్ప్లే అనేది బాగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు, మంచి యూఐ కావాలి అనుకుంటుంటారు, వాళ్ళకు ఈ మొబైల్ అనేది బాగా నచ్చుద్ది. అయితే ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ వీడియో అనేది నేను షార్ట్ ఫార్మాట్లో పోస్ట్ చేస్తున్నాను. అలా కాకుండా ఫుల్ రివ్యూ కోసం 2-3 రోజులలో పోస్ట్ చేస్తాను. మరి ఈ ప్రోడక్ట్ కనుక మీరు కొనుక్కోవాలి అంటే ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. దాన్ని క్లిక్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.